అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఆగస్టు 9వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కొనున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ భవానీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, వ్యాపార సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. నమ్మకంతో ఒకే ఒక్కసారి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్ట స్వభావం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కుటుంబం పట్ల మరింత బరువు బాధ్యతలు కలిగిన వ్యక్తులుగా కూడా వీరిని పరిగణించవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కోపం ఎక్కువైనప్పటికీ కూడా చాలా సున్నితమైన మనసునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒక బంధం అయితే వీరి దగ్గరికి మరలా తిరిగి రాబోతుంది. అటువంటి సమయంలో ఆ వ్యక్తి గురించి ఒక్కసారిగా మీ మనసులో కొన్ని కదలికలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఒక సమాచారం కూడా మీకు రాబోతుంది. కొంతమంది వ్యక్తి నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. మరి ఆ వ్యక్తి కనుక మీకు ఎదురైతే కనుక ఆ వ్యక్తి గురించి మూడో వ్యక్తి ద్వారా తెలిసే సమాచారం ఏదైతే ఉందో అటువంటి వాటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి మీతో మాట్లాడడానికి చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం కూడా ఉంది. సాధారణంగానే మాట్లాడుతున్నప్పటికీ కూడా వారి యొక్క మాటల్లో ప్రత్యేకమైన ఒక విషయం అయితే దాగి ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కావచ్చు, ఎన్నాళ్ళ నుంచో మీరు అడగాలనుకున్నటువంటి ఒక విషయానికి సంబంధించిన సమాచారం కూడా కావచ్చు, మీకు తెలియకుండా జరిగినటువంటి ఒక విషయానికి తగిన సంకేతం కూడా అయి ఉండవచ్చు. ప్రతి విషయాన్ని వెంటనే నమ్మేగల స్వభావం కలవ ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా అయితే ఆలోచనలో తీసుకొని తప్పకుండా అయితే కొంత పరిగణలోకి తీసుకోవాలి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ఆలోచన శక్తి అయితే చాలా మెండుగా అవసరం అని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు వినబోయే వార్త ఏదైతే ఉందో ఆ వార్త ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం, మీ జీవితానికి సంబంధించిన ఒక సమాచారం ఏదైతే ఉందో అది తప్పకుండా అయితే మీ ముందుకు రాబోతుంది. అటువంటి సమాచారాన్ని విన్న వెంటనే మీరు చాలా శాంతంగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఎంతో చక్కటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలా ఆలోచన శక్తి గల వీరు ఎవరినైనా సరే నమ్మితే చాలా కాలం పాటు ఆ యొక్క స్నేహభావం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు కొనసాగిస్తారు. ఆ వ్యక్తి పదే పదే మోసం చేసినా ఒక్కసారిగా వారి యొక్క మనసును మార్చుకునే అవకాశం కూడా ఉండదు. ఆ తర్వాత ఎవరు ఎంత దగ్గర వ్యక్తి అయినా సరే దూరంగా పాటించే గొప్ప స్వభావం కలిగిన వ్యక్తులైతే వీరిలో మరొక ప్రత్యేకత ఏంటంటే కనుక తమ బాధను అందరి ముందు చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు. సమస్య వచ్చినప్పుడు ముందుగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు. అయితే రేపటి రోజున మాత్రం వీరి యొక్క మనసులో కొన్ని ఆలోచనలు గత కొంతకాలంగా సానుకూలంగా మార్చుకోవడం అయితే జరుగుతుంది. గతంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో పదే పదే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఉపయోగపడే వ్యక్తులతో మాత్రమే ఒక ముఖ్యమైన విషయాలను కూడా పంచుకోవడానికి చాలా గమనించవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, అలాగే బ్లూ అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా ఇటువంటి వస్తువులను ఉపయోగించడం ద్వారా, ఇటువంటి వస్తువుల యొక్క ఈ రంగుని దుస్తులను ధరించడం ద్వారా కూడా మీకు చాలా సానుకూల ఫలితాలు అయితే లభించబోతున్నాయి. తెలుపు రంగు కూడా మీకు చాలా బాగా కలిసిబాటుతూ ఉంటుంది. రేపటి రోజున బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంతో శుభప్రదంగా అయితే మీకు మంచి శుభశకనాలు అయితే కలిసి రాబోతున్నాయి. కలిసి వచ్చేవంటి సంఖ్య వచ్చేసి 8 అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి సంఖ్యల పట్ల మీకు ఎటువంటి భావం కూడా చాలా శుభ సూచనలు అయితే రాబోతున్నాయి. మీ యొక్క పరిస్థితి పరిగణలోకి తీసుకోవడం ద్వారా రేపటి రోజున పడమర దిక్కు అయితే మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. పడమర దిక్కు వెళ్తే పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారం కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ప్రయాణం కూడా ప్రశాంతంగా బయలుదేరవలసిన అవసరం ఉంది. ప్రయాణం చేసే ముందు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ యొక్క ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. చాలా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క పనిని విజయవంతంగా పూర్తి కావాలని దైవాన్ని ప్రార్థించుకోవాలి. తొందరపాటుగా బయలుదేరకుండా అవసరమైన వస్తువులన్నీ ఒకసారి పరిశీలించి తీసుకుని వెళ్ళాలి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పూజలు పరిహారాలు చేసుకున్నా కూడా తప్పకుండా అయితే దైవం యొక్క అనుగ్రహం వీరిపై మెండుగా ఉంటుంది. దాన ధర్మాలు తప్పకుండా మీకు ఉన్నంతలో మీ స్తోమతకు మేర పేదలకు ఆహార దానం, మూగుజీవాలకు ఆహార దానం, పశుపక్షాదాలకు గింజలు పానీయ దానం చేయడం
చేసుకోవడం చాలా మంచిది. అదే సమయంలో ఈ యొక్క రాశి గల వారికి శనిగ్రహానికి సంబంధించిన ఆరాధన కావచ్చు, అలాగే శివారాధన, హనుమంతుల వారి యొక్క ఆరాధన వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని తప్పకుండా వీరు చేసుకునే ప్రశాంతమైన మనసుతో దీపాన్ని వెలిగించుకోవడం, దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా సులభమైన ప్రార్థనా మంత్రాన్ని జపించడం చాలా మంచిది. అంటే మరియు మరింత భక్తి శ్రద్ధలతో మీరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యోదయం సమయంలో మీరు సూర్యభగవానికి ఆర్ఘ్యాన్ని సమర్పించి సాంప్రదాయ పరిహారంగా భావించడం చాలా మంచిది. రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకుని సూర్యునికి చూపిస్తూ భక్తితో నీటిని సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకోవాలి. అందులో ఎర్రని తెల్లని పుష్పాలను వేసి నీటిని సమర్పించడం ద్వారా, సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా, ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ధనలాభం, ఆర్థిక పరంగా కూడా చాలా చక్కని ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున శివనామ స్మరణ చేసుకోవడం కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా మనసులో ఆందోళన చెందేవారు తప్పకుండా శివనామ స్మరణ చేసుకోవడం ద్వారా ఎటువంటి దృష్టి మీ మీద పడకుండా చాలా చక్కగా కుటుంబ సమస్యలు కావచ్చు, మానసికంగా ఒత్తిడిగా ఉన్నవారు శివారాధన చేసుకోవడం ప్రశాంతమైన వాతావరణాన్ని అయితే నెలకొనవచ్చు. ఆధ్యాత్మిక సాధన మాత్రమే తీవ్రమైన మానసికానికి లేదా శారీరక సమస్యలు ఉంటే తప్పనిసరిగా నిపుణులను సంప్రదించి తీరాలి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. అనారోగ్య విషయానికి వస్తే కనుక తీవ్రమైన తలనొప్పి, అలసటి, ఒత్తిడి వంటి కూడా రాబోతున్నాయి. వాటన్నిటి పట్ల తగిన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. జీవితంలో అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడు కూడాను చాలా మొండిగా అయితే ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. అనవసరమైన పనుల్లో మీరు ఎటువంటి విషయాల్లో కూడా తలదొచ్చకుండా ఉండడం చాలా మంచిది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అలవోకగా ఎదుర్కోవడం, అలాగే దైవంపై నమ్మకాన్ని ఉంచుకోవడం మాత్రం అస్సలు వదులుకోవద్దు. భక్తితో మనస్ఫూర్తిగా దైవాన్ని మీరు ఏదైనా మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటే తప్పకుండా అది నెరవేరుతుంది. గోమాతను తప్పకుండా పూజించవలసిన అవసరం కూడా ఉంది. గోవుకు పచ్చగడ్డి లేదా పండ్లు, పలహారాలు, అలానే చిన్నది బెల్లం ముక్క అయినా సరే ఆవుకి తినిపించడం ద్వారా ఎన్నో ముఖ్యమైన మంచి శుభసూచకాలు కూడా మీకు తప్పకుండా అయితే జరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గలవారు సాధ్యమైనంత వరకు రేపటి రోజున మాత్రం ఈ కొందరు వ్యక్తులతో చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్నవారు అందరూ చెడ్డవారనైతే కాదు, అలాగని అందరూ మంచివారు కూడా కాదు. మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో రేపటి రోజున మీ కష్టాలను, సుఖాలను పంచుకోకండి. అలాగే రేపటి రోజున మీరు అటువంటి వ్యక్తులకు, గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎవరి సమస్యల్లో మీరు తలదొచ్చకపోవడం చాలా మంచిది. ఎక్కడైనా సమస్యలు తలెత్తిన, చిన్నపాటి గొడవలు జరుగుతున్నా అక్కడి నుంచి మీరు దూరంగా వెళ్ళడం చాలా మంచిది. ఒక కదలిక మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉండబోతుంది. ఒక వ్యక్తి యొక్క సమాచారం ద్వారా మీకు చాలా కాలంగా ఉన్న ఒక సందేహాన్ని కూడా మీకు ఆ సందేహానికి తగిన మంచి అవకాశం కూడా తొలగబోతుంది. మీ యొక్క గతంలో ఒక వ్యక్తి ఏదైతే ఒక మాట చెప్పి ఉండవచ్చు, అవసరమైన సమయంకి అండంగా ఉంటా అని చెప్పి మాట ఇచ్చి ఉండవచ్చు. అటువంటి వ్యక్తి తర్వాత ఏదో ఒక కారణంగా మీకు దూరంగా ఉండవచ్చు. కానీ ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక విషయం గురించి మీరు ఆలోచించడం మానేసి ఉంటారు. తప్పకుండా రేపటి రోజున ఆ వ్యక్తి మీ ముందుకు రాబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు, లేదా ఎదురుగా మీ గుమ్మం ముందు కూడా నిలబడవచ్చు. అనుకోకుండా వారి గురించి సమాచారం మీకు అందబోతుంది. అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల పట్ల మీరు చాలా స్నేహభావంగా ఉండాలి. కొన్ని రంగాల వారికి చాలా సానుకూలమైన ఫలితాలు కూడా కలగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ దైవనామ స్మరణ అసలు విస్మరించకుండా తప్పకుండా దైవాన్ని పూజించుకోవడం ద్వారా అన్ని మంచి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.